హలో గైస్, ఈ వీడియోలో మనం 100 రూపీస్ బిలో స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. చాలామంది కింద కామెంట్ సెక్షన్లో 100 రూపీస్ బిలో స్టాక్స్ మీద వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో అందువల్ల మన కొత్త ఛానల్లో ఈ వీడియో చేస్తున్నాం. 100 రూపీస్ బిలో స్టాక్స్ ఫండమెంటల్స్ ఏవైతే బాగుండి లాంగ్ టర్మ్లో మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. మినిమం మీ వ్యూ 5 years కంటే అబోవ్ ఉంటే అప్పుడు ఈ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు కూడా మనం 100 రూపీస్ బిలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక, సో 100 రూపీస్ బిలో స్టాక్స్ ఎప్పుడు కూడా వాలిటిలిటీ ఉంటాయి. సో రిస్క్ అనేది హై ఉంటుంది. అందువల్ల మన పోర్ట్ఫోలియోలో టోటల్ క్యాపిటల్లో మ్యాక్సిమం 5% నుంచి 10% మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టోటల్ పోర్ట్ఫోలియో వచ్చేసరికి 10 lakhs పోర్ట్ఫోలియో అయితే కనుక మ్యాక్సిమం 50,000 నుంచి 1 lakh మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఈ వీడియోలో మనం 100 రూపీస్ బిలో స్టాక్స్ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్ గైస్. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఆల్మోస్ట్ 25,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. సో ఆర్ఓసి ROE చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మనకి చెప్తుంది అనమాట కంపెనీ. సో ఆల్మోస్ట్ 48% ROC ఉంది. ఏదైనా కంపెనీ ROC రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక 20% కంటే అబోవ్ ఉంటే కనుక ఆ కంపెనీ మంచిగా ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఎవ్రీ 100 crores వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో కంపెనీలో దాంట్లో ఎవ్రీ ఇయర్ 100 crores-కి 48 crores ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో డెప్ట్ చూస్తే కనుక 282 crores స్మాల్ డెప్ట్ కంపెనీ అనమాట. సో ROC మనం చెక్ చేస్తే కనుక చాలా బాగుంది. కంపేర్ టు డెప్త్ మనం కంపేర్ చేస్తే కనుక లాంగ్ రన్లో కూడా చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ఏదైతే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే కనుక ఆపరేటింగ్ ప్రాఫిట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా కంపెనీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ మనం కంపేర్ చేస్తే కనుక. అలాగే మనకి ప్రమోటర్స్ హోల్డింగ్ చూస్తే కనుక సో 50% కంటే అబోవ్ ఉంటే చాలా మంచిది. సో ఈ పర్టికులర్ కంపెనీకి 61.7% అరౌండ్గా సో ప్రమోటర్స్ హోల్డింగ్ ఉంది. FIs కూడా అరౌండ్గా 10% ఇన్వెస్ట్మెంట్ చేశారన్నమాట టోటల్ సో స్టేక్లో. సో అలాగే DIs కూడా 16% స్టేక్ ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ కంపెనీలో FIs DIs ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంది. అలాగే ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో కేవలం 11 to 12% మాత్రమే పబ్లిక్ దగ్గర ఉంది. ఇటువంటి స్టాక్స్ లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ అరౌండ్గా 80 levels దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనమాట. 45 నుంచి 50 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ నుంచే చాలా స్ట్రాంగ్ రివర్సల్స్ వచ్చాయన్నమాట. రీసెంట్గా కూడా మార్కెట్లో రివర్సల్ వచ్చినప్పుడు ఈ రీజన్ నుంచి మనకి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి ప్రజెంట్ 57కి అరౌండ్గా దొరుకుతుంది అనమాట. అరౌండ్గా 50 రూపీస్ వస్తే కనుక మీరు అక్యూములేట్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ లైక్ మోర్ దాన్ 5 years వ్యూ ఉంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. ఎంస్వి ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ 100 రూపీస్ బిలో దొరుకుతుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి HFCL లిమిటెడ్ అనమాట. డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. లాంగ్ రన్లో చాలా బాగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో 170 రూపీస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ప్రజెంట్ కంటిన్యూస్ ఫాల్లో మనకి అరౌండ్ 80 రూపీస్ దగ్గర దొరుకుతుంది గైస్. స్టిల్ ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది, బట్ లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 11,600 crores అరౌండ్గా మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ PE 31.8 ఉంది. అరౌండ్గా స్టిల్ మనకి కొంత హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ ఇంకా కంటిన్యూ అయితే కనుక అక్కడ ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగా లాంగ్ రన్లో గ్రో అయ్యే ఛాన్స్ అనమాట. ROC ROE కూడా డీసెంట్గా ఉన్నాయి. సో అలాగే డెప్ట్ వచ్చేసరికి 1,200 crores అరౌండ్గా డెప్ట్ ఉంది గైస్. సో ఈ పర్టికులర్ కంపెనీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేస్తుంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగుంది. ప్రాఫిట్ కూడా నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా సో ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ కూడా ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గైస్. సో అది మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలన్నమాట. అలాగే ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసరికి సో ఈ పర్టికులర్ కంపెనీలో ప్రమోటర్స్ స్టేక్ అనేది చాలా తక్కువ ఉంది. రీసెంట్గా లాస్ట్ 2022 నుంచి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక 4% అప్రాక్స్గా ఈ పర్టికులర్ కంపెనీలో స్టేక్ కూడా ప్రమోటర్స్ తగ్గించుకున్నారు. FIs దగ్గర అరౌండ్గా 6 to 7% స్టేక్ ఉంది. DIs కూడా రీసెంట్ క్వార్టర్స్లో సో స్టేక్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ సో 2% కన్నా అబోవ్ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు అనమాట. సో రిమైనింగ్ అంతా కూడా పబ్లిక్ దగ్గర ఉంది గైస్. సో ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది కొంత ఇష్యూ అనేది మనం చెప్పొచ్చు, బట్ లాంగ్ రన్లో చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తే కనుక మనం ఈ పర్టికులర్ స్టాక్ని 80-90 రూపీస్ దగ్గర డిస్కస్ చేసాం. అక్కడి నుంచి స్టాక్లో చాలా మంచి మూమెంట్ కనిపించింది. ఆల్మోస్ట్ 170 levels దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మిలియన్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావడంతో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా కన్సిస్టెంట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ ప్రీవియస్గా మనకి చూస్తే కనుక 60 to 70 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేసింది. సో అదే రీజన్కి రీసెంట్గా కూడా వచ్చిందనమాట. ప్రజెంట్ మళ్ళీ ఫాలో అవుతుంది. వెయిట్ చేయండి. ఈ రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకుని ఒక 5 years వ్యూ ఉంటే కనుక అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా డీసెంట్ కంపెనీ అని చెప్పొచ్చు 100 రూపీస్ బిలో
వీడియో దొరుకుతుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్ఎండిసి లిమిటెడ్ గైస్. రీసెంట్గా మనకి డీమర్జర్ జరిగింది. ఎన్ఎండిసి స్టీల్ అలాగే ఎన్ఎండిసి స్ప్లిట్ అయ్యాయి అనమాట. బట్ లాంగ్ రన్లో ఈ కంపెనీ డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్నాయి. లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ డివిడెండ్స్ కూడా ఆల్మోస్ట్ 3.66% డివిడెండ్ అనేది ఇస్తుంది అనమాట. మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 58,000 అరౌండ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉందన్నమాట. సో ROE చాలా బాగున్నాయి. స్టాక్ స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. డెప్ట్ చూస్తే కనుక 4,000 క్రోర్స్ అరౌండ్గా డెప్ట్ అనేది మనకి కనిపిస్తుంది గైస్. సో లాంగ్ రన్లో ఈ పర్టికులర్ స్టాక్ బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కొంత ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక కొంత తగ్గింది. బట్ కంపెనీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అయితే జనరేట్ అనేది చేస్తుంది గైస్. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ప్రమోటర్స్ దగ్గర 60% దాకా కూడా స్టేక్ ఉంది. FIS కూడా ఆల్మోస్ట్ 11 to 12% అరౌండ్ ఇన్వెస్ట్ చేశారు. DIS కూడా 15% స్టేక్ అనేది హోల్డ్ చేస్తుందన్నమాట. కేవలం 12% స్టేక్ మాత్రమే, అరౌండ్గా 12% స్టేక్ మాత్రమే మన పబ్లిక్ దగ్గర ఉంది గైస్. సో ఇటువంటి స్టాక్స్ లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇది గ్రోత్ స్టాక్ కాదు, బట్ డివిడెండ్స్ కూడా ఇస్తుంది కాబట్టి డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 10-20 రూపీస్ దగ్గర నుంచి కూడా చాలా బాగా గ్రో అయింది. సో మనకి స్ప్లిట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ షేర్ ప్రైస్ కనిపిస్తుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో 90 రూపీస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాల్ తర్వాత 60 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకున్నమాట. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 50-60 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ హోల్డ్ చేసుకోవచ్చు. డివిడెండ్స్ కూడా వస్తాయి గైస్. ఇది మనకి NMDC గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తాకి IDFC ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్. సో లాంగ్ రన్లో చాలా బాగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న కంపెనీ. సో ఎవరైనా సరే 100 రూపీస్ బిలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ కొంత కన్సిడర్ చేసేది IDFC ఫస్ట్ బ్యాంక్ని కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే లాంగ్ రన్లో కొంత స్కోప్ ఉండే ఛాన్స్ ఉంది, బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అనమాట. సో ఈ పర్టికులర్ బ్యాంక్ వచ్చేసరికి 49,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉందన్నమాట. 32 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 50 రూపీస్ దగ్గర నుంచి పెరిగిందనమాట. 50-55 రీజన్ దగ్గర నుంచి ఆ రీజన్స్కి వస్తే కనుక అరౌండ్ 25-26 PE చాలా మంచిది అనమాట. ROE డీసెంట్గా ఉన్నాయి. డెప్ట్ అనేది మనకి బ్యాంక్స్కి ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది గైస్. అలాగే ఈ పర్టికులర్ బ్యాంక్ మనం చూస్తే కనుక ఆపరేటింగ్ ప్రాఫిట్ రీసెంట్ క్వార్టర్స్లో కొంత తగ్గిందనమాట. ఇయర్ మనం కన్సిడర్ చేస్తే కనుక ఓవరాల్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగానే ఉంది. సో అలాగే ప్రమోటర్స్ హోల్డింగ్ చూస్తే కనుక సో ఈ పర్టికులర్ బ్యాంక్ ప్రమోటర్స్ హోల్డింగ్ లేదు అని కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఏదైనా బ్యాంక్స్కి కొంత ఈవెన్ HDFC బ్యాంక్ కూడా ప్రమోటర్స్ హోల్డింగ్ ఉండదు. అంటే ఈ పర్టికులర్ బ్యాంక్స్ ఏంటంటే మేనేజర్స్ పెద్ద మేనేజ్మెంట్ అనేది మేనేజ్ చేస్తుంటుంది అనమాట. సో ప్రమోటర్స్ తగ్గిపోయారని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు కూడా కొన్ని బ్యాంక్స్కి కానీ కొన్ని టాప్ కంపెనీస్కి కానీ సో ప్రమోటర్స్ ఉంటారు అనమాట. మేనేజర్స్ మేనేజ్ చేస్తుంటారు ఆ పర్టికులర్ కంపెనీ. లాంగ్ టర్మ్లో అటువంటి కంపెనీస్ కూడా బాగానే గ్రో అవుతాయి గైస్. భయపడాల్సిన అవసరం లేదు. FIS దగ్గర మంచి స్టేక్ ఉందన్నమాట. సో DIS కూడా చాలా మంచి స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ 9% స్టేక్ హోల్డ్ చేస్తుంది అనమాట. పబ్లిక్ దగ్గర రిమైనింగ్ 45-46% స్టేక్ అనేది ఉంది గైస్. సో రీసెంట్ టైమ్స్లో కూడా మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. లాంగ్ టర్మ్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ డిస్కస్ చేసాం. సో 50-55 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో అక్కడి నుంచి చాలా టైం సస్టైన్ అయింది. అక్కడ నుంచి కూడా చాలా బాగా గ్రో అయిందని కూడా చెప్పుకున్నాం. రీసెంట్గా మార్కెట్ ఫాల్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ మనకి సో 95-100 రూపీస్ దగ్గర నుంచి కూడా ఈ రీజన్స్కి వచ్చింది. అంటే 50% కరెక్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ కూడా స్ట్రాంగ్ మొమెంటమ్ మార్కెట్లో రావడం వల్ల ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మంచి మొమెంటమ్ వచ్చింది గైస్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బెటర్ వెయిట్ చేసి ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రజెంట్ ఉన్న లెవెల్ దగ్గర స్మాల్ క్వాంటిటీ యాడ్ చేసుకొని ఈ రీజన్ దగ్గర మంచి క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మార్ఫన్ ల్యాబొరేటరీస్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. 3,300 క్రోర్స్ అరౌండ్గా మార్కెట్ క్యాప్ ఉంది. 16.8% అరౌండ్గా ROCE ఉంది. ROCE కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ 33 క్రోర్స్ అరౌండ్గా డెప్ట్ ఉంది. వెరీ స్మాల్ డెప్ట్ అని చెప్పొచ్చు. స్టాక్ కూడా డీసెంట్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. స్లైడ్ కరెక్ట్ అయ్యి 50 రూపీస్కి అరౌండ్గా వస్తే కనుక చాలా బాగా మంచిగా లెవెల్స్కి వచ్చినట్టు అనమాట. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 100 రూపీస్కి వెళ్ళి అక్కడి నుంచి మంచి కరెక్షన్ వచ్చిందనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ కూడా మార్కెట్లో రివర్సల్ రావడం వల్ల స్టాక్లో కూడా మంచి రివర్సల్ వచ్చింది. ప్రాఫిట్ మనం చూస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్నారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పర్లేదు. సో ఇయర్ కంపేర్ చేస్తే కనుక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక ఓవరాల్గా బాగానే గ్రో అయింది. సో లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. ఈ పర్టికులర్ స్టాక్ యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్ 35% ఉంది. FIS DIS స్లైట్గా ఇన్వెస్ట్ చేశారు. మెజారిటీ ఆఫ్ స్టేక్ మాత్రం పబ్లిక్ దగ్గరే ఉంది గైస్. బట్ లాంగ్ టర్మ్ వ్యూ డీసెంట్ కంపెనీ అని చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్లో కూడా ఆల్మోస్ట్ 100 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడింది. ఈ పర్టికులర్ స్టాక్ 40-50 రీజన్లో మంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. సో ఈ రీజన్లో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్ లాంగ్ టర్మ్ వ్యూ. సో కొంత స్లైడ్గా పడిన తర్వాత 45-50 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా 100 రూపీస్ బిలో స్టాక్స్లో ఫండమెంటల్స్ కొంత బాగానే ఉన్న కంపెనీ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి NHPC గైస్. NHPC కూడా డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అనమాట. సో
మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 85,000 క్రోర్స్ ఉందన్నమాట. సో ఆ స్టాక్ పీ వచ్చేసరికి 31 ఉంది. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి సో మోర్ దెన్ 100, 110, 115 లెవెల్స్ దగ్గర కూడా వెళ్ళింది. అక్కడి నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. స్లైట్ కరెక్ట్ అయితే కనుక ఫర్దర్గా కూడా మంచి లెవెల్స్కి వచ్చినట్టు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ ఫండమెంటల్స్ మనం చూస్తే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి ఈ పర్టికులర్ కంపెనీ జనరేట్ చేస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగుంది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా చాలా బాగా సో మనకు చూపిస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ మనం చూస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో 67% స్టేక్ ప్రమోటర్స్ దగ్గర ఉంది. 8.8% అరౌండ్గా ఎఫ్ఐఎస్ దగ్గర ఉంది. డిఏఎస్ దగ్గర కూడా మంచి స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అరౌండ్ 10 to 11% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. కేవలం పబ్లిక్ దగ్గర 12% స్టేక్ ఉంది. ఇటువంటి స్టాక్స్ లాంగ్ రన్లో కొంత మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఈవెన్ స్లైట్ డివిడెండ్ కూడా ఈ పర్టికులర్ కంపెనీ ఇస్తుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 180 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. స్టిల్ మనకి కొంత ప్రజెంట్ అయితే కనుక 90 దగ్గర సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని ప్రీవియస్ సపోర్ట్ అనమాట. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఫాలో అవుతుంది అనమాట. బెటర్ వెయిట్ చేయండి. 70-75 రీజన్. అలాగే కొంత ఫాల్ హెవీగా ఏమైనా ఫాల్ అయితే కనుక 50-55 రీజన్స్ ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ రన్లో. సో మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీగా. సో ఇది మనకి ఎన్హెచ్పిసి గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి 100 రూపీస్ బిలో స్టాక్స్లో కెనరా బ్యాంక్ గైస్. ఒకవేళ మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని స్కిప్ చేద్దాం అనుకుంటే కెనరా బ్యాంక్ని ఇన్వెస్ట్ చేయండి. కెనరా బ్యాంక్ లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది గైస్. సో మనం చూస్తే కనుక స్టాక్ పీ స్టిల్ 5 ఉందన్నమాట. ROE కూడా డీసెంట్గానే ఉన్నాయి. 88,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ప్రజెంట్ అరౌండ్గా 97 రూపీస్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్లో మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తాం. 80 రీజన్స్ చాలా మంచిది. 80 నుంచి 85 రీజన్స్. అక్కడి నుంచి మార్కెట్లో రివర్సల్ అవ్వడం ఈ పర్టికులర్ స్టాక్లో కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందన్నమాట. ఆల్మోస్ట్ 16-17% అరౌండ్గా ర్యాలీ అనేది కనిపించింది. సో లాంగ్ రన్లో చాలా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రోత్ ఉంది. లాస్ట్ 3 to 4 ఇయర్స్ చాలా మంచి నెట్ ప్రాఫిట్ అనేది చూపిస్తుంది అనమాట. ప్రమోటర్స్ దగ్గర కూడా 60-63% స్టేక్ ఉందన్నమాట. ఎఫ్ఐఎస్డిఎస్ కూడా చాలా బాగా హోల్డ్ చేస్తున్నారు. పబ్లిక్ దగ్గర అరౌండ్గా 14.6% అరౌండ్గా స్టేక్ ఉంది గైస్. లాంగ్ టర్మ్ వ్యూ ఇది కూడా చాలా మంచి కంపెనీ. మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ని డిస్కస్ చేసాం. 80-85 రీజన్స్ చాలా మంచి లెవెల్స్ అని చెప్పుకున్నాం. సో ఈ పర్టికులర్ స్టాక్ ఏదైతే మనకి స్ప్లిట్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 120 రూపీస్ దగ్గర నుంచి సో 120 రూపీస్కి అరౌండ్గా స్ప్లిట్ జరిగింది. అక్కడి నుంచి సో చాలా టైం 100 రూపీస్ నుంచి 120 దగ్గర రీజన్లో ట్రేడ్ అయితే అక్కడి నుంచి ఆ ఫాల్ ఏదైతే ఆ 100 రూపీస్ బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్ ఫాల్ ఆల్మోస్ట్ 80-85 రీజన్స్ దాకా వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ కూడా స్ట్రాంగ్ మొమెంటం కనిపిస్తుంది గైస్. ఒకవేళ సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 80 నుంచి 90 రీజన్స్ మధ్యలో అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి 8th స్టాక్ వచ్చేసరికి సుజలాన్ ఎనర్జీ గైస్. సో ఇది కూడా సో చాలా మందికి మనం ఈ పర్టికులర్ స్టాక్ గురించి ఆల్మోస్ట్ మన ఓల్డ్ ఛానల్లో 5 రూపీస్ నుంచి 8 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా డిస్కస్ అనేది చేశాం గైస్. సో 8 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి. లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ అని కూడా స్పెషల్ వీడియో చేసాం. అక్కడి నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 86 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. ప్రజెంట్ కొంత కరెక్షన్లో దొరుకుతుంది. సో లైట్గా ఇంకా ఫర్దర్గా కరెక్ట్ అయితే కనుక అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. డెప్ట్ కూడా అరౌండ్ 277 క్రోర్స్ డెప్ట్ ఉంది. స్మాల్ డెప్ట్ అని చెప్పొచ్చు. మార్కెట్ క్యాప్తో కంపేర్ చేస్తే కనుక ROE కూడా చాలా బాగున్నాయి. సో ప్రీవియస్గా ఇట్స్ అ లాస్ మేకింగ్ కంపెనీ. బట్ ఏదైతే కన్సిస్టెంట్ బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయో లాంగ్ రన్లో కొంత గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఏదైతే మనకి ఎనర్జీ సెక్టర్ స్టాక్స్ గ్రో అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రమోటర్స్ దగ్గర అరౌండ్ 13% స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ హెవీగా ఇన్వెస్ట్ చేశారు. ఎవ్రీ క్వార్టర్ కూడా ఎఫ్ఐఎస్ కన్సిస్టెంట్గా ఈ పర్టికులర్ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు అన్నమాట. సో అందువల్ల స్టాక్లో మంచి గ్రోత్ కనబడింది. డిఏఎస్ కూడా కన్సిస్టెంట్గా రీసెంట్ టైమ్స్లో ఎవ్రీ క్వార్టర్లో కూడా స్టేక్ని ఇంక్రీజ్ అనేది చేసుకున్నారు అనమాట. పబ్లిక్ దగ్గర అరౌండ్గా 55% స్టేక్ ఉంది గైస్. సో లాంగ్ టర్మ్లో అయితే కనుక సో డిప్స్లో యాడ్ చేసుకుని, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 8 రూపీస్ నుంచి కూడా చాలా బాగా గ్రో అయింది. మనం ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడే సో స్పెషల్ వీడియో చేసాం. అక్కడి నుంచి స్టాక్లో కన్సిస్టెంట్గా గ్రోత్ అనేది కనిపించింది అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక రీసెంట్ టైమ్స్లో 85-86 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్ పడింది అనమాట. ఒకేసారి బై చేయకండి. ఈ పర్టికులర్ స్టాక్ని డిప్స్లో యాడ్ చేసుకోండి. 50 చాలా మంచి రీజన్. 50 అలాగే 38 to 40 రీజన్ కూడా మంచి రీజన్స్ అనమాట. డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే 100 రూపీస్ బిలో దొరుకుతూ ఫండమెంటల్స్ కొంత బాగుండి లాంగ్ టర్మ్లో గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ మనం మదర్సన్ సుమి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ HFCL, థర్డ్ వన్ NMDC, ఫోర్త్ వన్ వచ్చేసరికి IDFC ఫస్ట్ బ్యాంక్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మార్ఫన్ ల్యాబొరేటరీస్, సిక్స్త్ వన్ వచ్చేసరికి NHPC, సెవెంత్ వన్ వచ్చేసరికి కెనరా బ్యాంక్, ఎయిత్ వన్ వచ్చేసరికి సుజలాన్ గైస్. సో ఇంకేమైనా స్టాక్స్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది గైస్. సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా అడగొచ్చు అనమాట. కింద
టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. న్యూ గ్రూప్ క్రియేట్ చేస్తాం డిస్కషన్ కోసం. సో ఓల్డ్ గ్రూప్ ఎగ్జిట్ అయ్యి న్యూ గ్రూప్ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఖచ్చితంగా న్యూ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో అదే మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.